హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిరు స్టాన్స్. అవతార్ ఫైర్ అండ్ యాష్ ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. అవతార్ ఫ్రాంచైజ్లో థర్డ్ మూవీ ఇది. 2022లో ద వే ఆఫ్ వాటర్ సెకండ్ పార్ట్ వచ్చింది. 3 years తర్వాత ఈ మూవీ రిలీజ్ చేశారు. సో మూవీ ఎలా ఉంది అంటే ఫ్రాంక్గా నాకు చాలా యావరేజ్గా అనిపించింది. అవతార్ లాంటి విజువల్ స్పెక్టకల్ని వీడు యావరేజ్ అంటున్నాడు ఏంటి అనుకోకండి. నా ఒపీనియన్ డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే డ్రామా ఎక్కువైపోయింది ఈ మూవీలో. జేక్ సలీ ఫ్యామిలీకి అండ్ మిగిలిన క్లాన్స్కి మధ్య డ్రామా అనేది మనం సెకండ్ పార్ట్ ద వే ఆఫ్ వాటర్లోనే కూడా చూసేసాం. సో కొన్ని ఎడిషన్స్తో మళ్ళీ అవే ఎమోషన్స్ అవే కాన్ఫ్లిక్ట్స్ చూస్తాము. సో రిపీటెడ్గా అనిపించింది. పోనీ అవి కొంత లిమిటెడ్గా ఉన్నాయంటే మూవీ రన్ టైంలో 70 to 80% అవే ఉంటాయి. మనకి వాళ్ళ మధ్య సీన్స్ ఇలానే ఉంటాయని తెలిసిపోతూ ఉంటుంది. సో ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది. ఇలా ప్రిడిక్టబుల్గా ఉండడం వల్ల కొన్ని సీన్స్ బోర్ కూడా కొట్టాయి. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఈ మూవీకి రన్ టైం 3 hours 17 minutes. ఇందులో 70 to 80% ఓన్లీ క్యారెక్టర్స్ మధ్య ప్రిడిక్టబుల్ డ్రామా నడవడం వల్ల కొంచెం సేపు అయ్యాక మనకి సరేరా బాబు ఇంకా ఏదైనా యాక్షన్ సీక్వెన్సెస్ చూపించండి, ఎమోషన్స్ మాకు అర్థం అయ్యాయి అనిపించేలా చేసింది. నేను చూసిన థియేటర్లో సినిమాలో ఈ స్లో సీన్స్ వచ్చేటప్పుడు 2-3 నిద్రపోయారు కూడా. అక్కడే అర్థమవుతుంది కదా సినిమా మోస్ట్ పార్ట్స్లో బోర్ కొట్టింది అని. ఇలా ఎందుకయిందంటే జేమ్స్ కెమెరూన్ గారు చూపించాలి అనుకున్న విజువల్స్ కి మనం బాగానే అలవాటు పడ్డాం ఫస్ట్ 2 మూవీస్ ద్వారా. సో ఇంకా కొత్తగా చూపించినా కూడా మనకి ఎక్సైట్మెంట్ అయ్యే ఫీలింగ్ రాలేదు ఈ థర్డ్ పార్ట్ లో. సెకండ్ పార్ట్ లో పాయికన్ అదే ఆ తిమింగలం రోల్ ఉంది కదా, ఆ ఎపిసోడ్ అండ్ అందులో ఉన్న ఎమోషన్స్ మనల్ని ఇంట్రెస్టింగ్ గా కూర్చోబెడతాయి. ఇందులో కూడా ఆ రోల్ ఉంటుంది, బట్ ఆల్రెడీ మనం చూసేసాం కదా, సో కొత్తగా ఉన్న ఫీలింగ్ రాలేదు. ఇంకా న్యూ క్యారెక్టర్స్ విత్ ఈక్వల్ ఎమోషన్స్ ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అయ్యేదేమో, బట్ అలాంటివి లేకపోవడం వల్ల ఈ మూవీ నాకు యావరేజ్ గా అనిపించింది. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ గురించి చెప్పాలి అంటే ఓకే బాగున్నాయి, బట్ పీక్ మూమెంట్ లో సడన్ గా స్టాప్ చేసి మళ్ళీ ఏదో ఒక ఎమోషనల్ సీన్స్ పెట్టేశారు. ఇలా రిపిటేటివ్ గా జరగడం వల్ల నాకు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా హై ఇవ్వలేదు అనిపించింది. సెకండ్ పార్ట్ లో యాక్షన్ ఎపిసోడ్స్ నాకు ఇంకా గుర్తున్నాయి, బట్ ఈ మూవీలో సీన్స్ చూస్తే వెంటనే మర్చిపోయేలాగే ఉన్నాయి. నేను ఎక్కడో చదివాను జేమ్స్ కెమెరూన్ గారు సెకండ్ పార్ట్ లో స్క్రిప్ట్ తో అంత సాటిస్ఫైడ్ గా లేరు అని, బాగా తీయలేకపోయాను డిసప్పాయింట్ అయ్యి ఆ మిస్టేక్ థర్డ్ పార్ట్ లో రిపీట్ అవ్వకుండా చూసుకుంటా అన్నారంట. బట్ నాకు సెకండ్ పార్టే నచ్చింది థర్డ్ పార్ట్ కంటే. అంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? పర్లేదు, యాక్సెప్ట్ చేయకుండా పర్లేదు, నాకు అదే అనిపించింది. మరి మూవీలో ఏమి క్లిక్ అవ్వలేదా అంటే అవతార్ మూవీ ఎప్పుడు ప్రామిస్ చేసే విజువల్స్ ఇందులో కూడా ఉంటాయి. క్వాలిటీ, విజువల్ ఎఫెక్ట్స్ ఇలాంటి విషయాల్లో అవతార్ని కొట్టే మూవీ ఇప్పటి వరకు రాలేదనే చెప్తాను. ఈ మూవీలో కూడా జేమ్స్ కెమెరూన్ గారు దాన్ని డెలివర్ చేశారనే చెప్తాను, నో డౌట్. ఆయన ఇమాజినేషన్ కి సెల్యూట్ అసలు. ఆయన ఇమాజినేషన్ తో వచ్చిన విజువల్స్ ని జనాలకి మిస్ అవ్వకుండా చూపించాలి అని అనుకున్నారు. అందుకే రన్ టైం ఎక్కువైనా పర్లేదు అనుకుని ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ పెట్టేశారు. సో మూవీ లెంగ్తీ అయిపోయింది, అదే మూవీకి పెద్ద డ్రాబ్యాక్ కూడా అయింది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే అందరూ చాలా బాగా చేశారు. ఈ మూవీలో యాష్ క్లాన్ నుంచి కొత్త విలన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఊనా చాప్లిన్ గారు చేశారు ఆ రోల్. కన్నింగ్ అండ్ ఈవిల్ గా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ అందరూ యాజ్ యూజువల్ గా ముందు పార్ట్స్ లో ఉన్న వాళ్ళే, అందరూ బాగా చేశారు. అండ్ ఫైనలీ జేమ్స్ కెమెరూన్ గారు స్టోరీ కొంచెం స్ట్రాంగ్ గా రాసుకుని ఈ ఫ్రాంచైజ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. నెక్స్ట్ పార్ట్స్ వస్తాయనే డౌట్ కూడా వచ్చింది ఈ మూవీ చూశాక. బికాస్ జనాల్లో ఇంట్రెస్ట్ తగ్గిపోయిందేమో ఎస్పెషల్లీ ఇండియా వరకు అని నాకు అనిపించింది. కలెక్షన్స్ కూడా అవే ప్రూవ్ చేస్తున్నాయి. సెకండ్ పార్ట్ కి వచ్చిన కలెక్షన్స్ ఈ థర్డ్ పార్ట్ కి రాలేదు. ఆక్యుపెన్సీస్ కూడా ఏమంత ఇంట్రెస్టింగ్ గా లేవు. మరి చూద్దాం ఏమవుతుందో. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. అఖండ 2 మూవీ రివ్యూ కూడా ఇచ్చాను, అది ఒకసారి చెక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ చిరు స్టాన్స్. బాయ్.